హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం ఈ దినము అనగా 10వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకి ఇస్తున్న మంచి వాగ్దానము సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి నీవు అతనితో అనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. దేవుడు ఫినెహాసుతో నేను అతనితో సమాధానమైన నిబంధన చేయుచున్నాను. దేవుడు నిబంధన చేస్తాడు. వివాహంలో, క్రైస్తవ పరిశుద్ధమైన వివాహంలో స్త్రీ పురుషుడు ఒకరి చేతుల్లో చేయి పెట్టుకొని దేవుని సేవకులుండి దగ్గర ఈ యొక్క పెళ్లికై నిబంధనలు, మాటలు, ప్రమాణములు చేయిస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనిషి యొక్క చేతిలో చెయ్యి వేసి సమాధానమైన నిబంధన చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ ఫినెహాసు దేవుని హృదయమును ఎరిగి నడుచుకున్నటువంటి వ్యక్తి. మనము కూడా మన జీవితాలలో దేవుని హృదయమును ఎరిగి నడుచుకుంటే దేవుడు మనతో సమాధానకరమైన నిబంధన చేస్తారు. అందుకు ప్రభువా నీ చిత్తము నా యొక్క జీవితంలో మీరు నెరవేర్చండి అని ప్రార్థించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తము మీ జీవితాలలో నెరవేరుతుందో అట్టి కృపలో సమాధానమైన నిబంధనలో ప్రభువు మిమ్ములను స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.